నేనొచ్చేసా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఇంకా పిల్లలకి టిఫిన్ అయితే చేస్తున్నాను, సేమియా ఉప్మా. నిన్నైతే గోధుమ రవ్వతో ఉప్మా చేసా, అదైతే చాలా బాగుంది. చాలా మందికి గోధుమ రవ్వతో చేసిన ఉప్మా అయితే అస్సలు తినరు, కానీ నాకైతే చాలా ఇష్టం. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అందులో ఒకటి అది హెల్తీ ఫుడ్ కదా, సో డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంక ఇప్పుడైతే నేను సీజర్ కోసం చూస్తున్నా, ఎక్కడ దొరకట్లేదు. మా పిల్లలు అస్సలు కింద పెట్టిన వస్తువును అసలు ఉంచరు. వాళ్ళకి సీజర్ కనపడ్డా ఉంచరు, చాక్ కనపడ్డా ఉంచరు. వాళ్ళైతే ఎంత చికా చేస్తారంటే సీజర్ తీసుకొని వాళ్ళ బుక్స్ని కట్ చేస్తూ ఉంటారు. సో ఒకసారి 2 సార్లు కొట్టినా కూడా మళ్ళీ అలానే చేస్తూ ఉంటారు. అందువల్ల ఇంకా సీజర్స్ ఎక్కడ ఉన్నాయో ఇంకా వెతికి వెతికి చికాకు పుట్టేసి ఇంకా నోటితో అయితే చింపేసాను. నాకైతే మొన్నటి దాకా కూడా తెలియదు తెలుసా సేమియాలతో ఉప్మా చేసుకుంటారని. ఓన్లీ పాలేసుకొని సేమియా చేసుకుంటారనే తెలుసు. కానీ మొన్ననే చూశాను చేయంగా, తిన్నాను కూడా. టేస్ట్ కూడా పర్లేదు, బాగానే ఉంది. అలా అని నేను కూడా ట్రై చేశాను. బట్ వాటర్ ఎక్కువగా పోయడం వల్ల మెత్తగా అయిపోయింది. ఫస్ట్ టైం కదా ఆ మాత్రం చేయగలిగాను. ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఎంత క్వాంటిటీ వాటర్ పోయాలో ఒక అవగాహన అయితే వచ్చింది. శారీస్ వీడియో కోసం నెక్స్ట్ పార్ట్లో వెయిట్ చేయండి. నేనైతే వీడియో షేర్ చేస్తాను. అలాగే వీడియోకి ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.